హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? దిస్ ఇస్ ప్రియా ఫ్రమ్ లండన్. నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు వెంటనే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటి ఇవన్నీ చూస్తున్నారా? ఏం చేద్దాం, నేను లండన్లో ఉన్నా కూడా నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఉంటుంది. ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా. ఓ ప్రియా ఫ్రమ్ లండన్ అనేసరికి లండన్లో ఉంది, ఇంకేం అబ్బా తనకు అంటారు. కానీ నాకు కూడా తలనొప్పులు ఉండే ఉంటాయి. ఇప్పుడు నేను ఈ ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి నేను ఊరికి వస్తుంటాను. సో వచ్చినప్పుడల్లా చూడండి, ఇవన్నీ నేను ప్యాక్ చేసుకుని రావాలి. నాకు ఇక్కడ రాగి పిండి దొరకదా అని అడగండి, దొరుకుతుంది. కానీ అన్నీ కూడా కాస్ట్ ఎక్కువ. అక్కడ 10 రూపాయలు అయితే ఇక్కడ 100, అక్కడ 100 రూపాయలు ఇక్కడ 1000 రూపాయలు. సో ప్రతిదీ నేను ఊరికి వచ్చినప్పుడు నా వల్ల ఎంత అవుతుందో అంత నేను అన్ని సరుకులు కానీ, బట్టలు, పిల్లలకి సంబంధించిన బట్టలు కానీ, స్టేషనరీస్, పేస్టులు, బ్రష్లు, పప్పులు, శనగపప్పు, రాగిపిండి, బెల్లము, అవి ఇవి అని చెప్పి నేను కూడా చాలా బోల్డ్ అని తీసుకొచ్చేస్తూ ఉంటాను. నా వల్ల ఎంత అవుతుందో, నాకు ఇచ్చిన ఆ లగేజ్కి ఎంత లిమిట్ ఉంటుందో అంత నేను తీసుకొస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ లండన్లో పిచ్చగా వాచిపోతుంది. ఏదో అనుకుంటాం కానీ మనము, కానీ భయంకరంగా ఇక్కడ కూడా రేట్లు కూడా. కూరగాయలు నా యూట్యూబ్ ఛానల్, నా పాత వీడియోస్ని మీరు చూస్తే మీకు తెలుస్తుంది నా బాధలని. నేను ఆ వీడియోస్లో చెప్పింటాను కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయని చెప్పేసి, ఇక్కడ ఇవి ఎంత అవి ఎంత, ఇంకా నేను ఏం అక్కడ నుండి తెచ్చుకుంటూ ఉంటానని చెప్పేసి నేను చాలా వీడియోస్ చేశాను. ఎవరైనా లండన్కి వచ్చేవాళ్ళు, లేకపోతే లండన్లో ఉండేవాళ్ళు, ఇప్పుడే లండన్కి వచ్చినారు, లేక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా లండన్కి వస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా లండన్ విషయాలు తెలుసుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి యూస్ఫుల్గా ఉంటుంది. సో నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా అమ్మ ఏం చేస్తున్నా చూసారు కదా. రాగుల్ని క్లీన్ చేసి వాటిని కడిగి ఎండలో ఎండబెట్టి, దాన్ని ఆ తర్వాత మెషిన్కి వెళ్ళి రాగిపిండి కొట్టుకొచ్చినాం. నేను ఈసారి రాగిపిండి అయితే ఇదే 10 కేజీలు రాగిపిండి తెచ్చుకున్నాను. సో ఇలా ప్రతిదీ నేను అక్కడ నుండి ఊర్లో నుండి వచ్చినప్పుడు నేను అన్నీ ఒక బల్క్ అమౌంట్లో తెచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ అన్ని కాస్ట్ ఎక్కువ కాబట్టి మన ప్రొవిజన్స్ ఉంటాయి కదా, మన ప్రొవిజన్స్, మన కూరగాయలు అవన్నీ కూడా, అవి మాత్రమే కాదు ఇంకా అన్నీ కూడా ఇక్కడ కాస్ట్ ఎక్కువే. సో అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాను. నేనేమనుకుంటా తెలుసా, అరే మన ఊర్లో వాళ్ళు ఎంత లక్కీ తెలుసా, మన ఊర్లో వాళ్ళందరికీ అన్నీ దొరుకుతుంది కదా. వాళ్ళకి ఫుడ్ నుండి వాళ్ళకి ఏం కావాలో అన్నీ కొనుక్కోవచ్చు, ఏం కావాలో ఇవన్నీ. ఈ వీడియోస్ అన్ని చూడండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా ఫుడ్, నేనైతే పెద్ద ఫుడీని. నాకు ఏమి కావాలో అన్ని నచ్చినవన్నీ మా నాన్న చేత తెప్పించుకొని తినేస్తూ ఉంటాను. అక్కడ ఆ సీజన్లో ఏమేమి దొరుకుతుందో, ఏది ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇవి అవి అని చెప్పి ఏది వదలదు, అన్నీ కూడా బాగా తినేసి వస్తుంది. ఎందుకంటే ఇవి ఏమీ నాకు ఇక్కడ దొరకదు కాబట్టి. బట్ మీరందరూ చాలా లక్కీ కదా. సో అలా ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీ గురించి అలా ఆలోచిస్తుంటాను, మీరైతే నా గురించి ఇలా ఆలోచిస్తుంటారు. సో అందరికీ ప్రాబ్లమ్స్ అనేది ఏదో అందరికీ ఉంటే ఉంటుంది. ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ మనిషికి కూడా ప్రాబ్లమ్స్ ఉండే ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ లేకపోతే మనం ముందు అడుగు వేయలేం. ప్రాబ్లమ్సే మనం నడిపించే ఏమని చెప్పుకోవచ్చు, ఒక పాజిటివ్గా చెప్పాలి ప్రాబ్లమ్స్ గురించి అంటే, ప్రాబ్లం అనేది మనకు ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు. ప్రాబ్లమ్స్ లేకపోతే మనం అడుగు ముందు వేయలేం. ఆ ప్రాబ్లమ్సే మనం నడిపించుకునే ఒక ఫ్రెండ్. సో ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవన్నీ పక్కన పెట్టేయండి. ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉండే ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపు 20 సంవత్సరాల తర్వాతైనా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని చెప్పి ఒక చిన్న హోప్తో ఉన్నదంతా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, బాగా తినండి, రిలాక్స్గా ఉండండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఉన్నదాంతో హ్యాపీగా ఉండండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం.